హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు చికెన్ పచ్చడి చాలా టేస్టీగా అచ్చం మనం బయట మార్కెట్లో దొరికే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించేస్తాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. కొంచెం చిన్ని టిప్స్ పాటిస్తే ఈ పచ్చడి అనేది మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి కనుక మీరు ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు కూడా ఇంకా మీరు బయట దీన్ని కొనరు, అంత టేస్టీగా ఉంటుంది దీని రుచి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 1 kg చికెన్ అండి శుభ్రంగా కడుక్కొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని పాన్ మీద వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేయకూడదండి. ఆయిల్ వేయకుండా దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ మనం హై ఫ్లేమ్ పెడితే కనుక మనకి చికెన్ అనేది ప్యాన్కి అంటుకుపోయి ముక్కలుగా అయిపోతుంది. అదే ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడిప్పుడే కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలాగా మనం వాటర్ వచ్చేంత వరకు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలి. మనకి జనరల్గా చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం పెట్టుకునేది నిల్వ పచ్చడి కాబట్టి ఈ వాటర్ అనేది మనకి ఉండకూడదు. కాబట్టి ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయి చికెన్లోని ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదండి, ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg ఆయిల్ వేసుకోవాలండి. మనం పట్టుకునేది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ 1/2 kg పడుతుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఒక 2 minutes ఇలాగ వదిలేసి మళ్ళీ మధ్యలో తిప్పుకుంటే కనుక మనకి ముక్కలన్నీ ఈ విధంగా వస్తాయి. చూసారు కదండి, గోల్డెన్ కలర్లోకి ముక్కలు అనేవి మారడం కనిపిస్తుంది. సో ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, మనకి ముక్కలు అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ వేగితే కనుక మనకి ముక్క అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇక్కడ నేను 150 గ్రాములు అల్లము అలాగే 100 గ్రాములు వెల్లుల్లి రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టి 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు, రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన వచ్చి మనకి చికెన్ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి మనకి పికిల్ అవ్వడానికి, కానీ కష్టమైన ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అదే హై ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక మీకు మాడిపోతుంది, అంత టేస్ట్ కూడా ఉండదు. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 6 లవంగాలు అలాగే 2 చెక్క ముక్క, 1/2 చెంచా మెంతులు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు 2 యాలకులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2 minutes పడుతుందండి. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనకు చికెన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా రెడ్ కలర్లోకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఈ రెండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 100 grams కారం వేసుకుంటున్నానండి. కేజీ చికెన్కి నేను ఇక్కడ 100 గ్రాముల కారం వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇందాక స్పైసెస్ చూపించాను కదండి, అవి మెత్తటి పౌడర్ లాగా నూరి ఆ పౌడరు ఇవి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే కనుక మనకి
పచ్చడి అనేది చేదొస్తుంది. ఇక్కడ నేను 4 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నానండి. ఈ 4 కాయలు చూసారు కదా, పెద్ద సైజువి. వీటిని రసం తీసుకొని ఆరిపోయిన చికెన్లోకి కలుపుకోవాలి. పులుపు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. నాకైతే 4 నిమ్మకాయల రసం పట్టింది, కాబట్టి మీరు టేస్ట్ చూసి ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.